చూస్తున్నాం. ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మధ్య ఓల్డ్ సిటీ మెట్రో రైలు మార్గానికి భూసేకరణను వేగవంతం చేసినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 7.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి దాదాపు 1200 ఆస్తులపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను ఇప్పటికే భూసేకరణ చట్టం 2013 క్రింద 400 ఆస్తులకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతోందని, అయితే స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో విస్తరణ జరుగుతుందన్నారు. దారులిఫా జంక్షన్ నుండి సాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుత రహదారి వెడల్పు 50 అడుగుల నుండి 60 అడుగుల వరకు, సాలిబండ జంక్షన్ నుండి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 80 అడుగుల వెడల్పు ఉందని తెలిపారు. అందువల్ల దారులిఫా సాలిబండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందని, అలాగే సాలిబండ నుండి చాంద్రాయణగుట్ట మధ్య ఒక్కో ఆస్తి 10 అడుగుల వరకు విస్తీర్ణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్టేషన్లు వంపు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందన్నారు. సాంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు 3Dలో వీక్షించే విధంగా లైడాన్ డ్రోన్ సర్వే కూడా చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల ప్రభావితమయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చన్నారు. ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఏఎంఎల్ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మెట్రో మార్గం వెంబడి ఉండే 103 మతపరమైన సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నిర్మాణాలను విలక్షణ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఎండీ తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు హెచ్ఏఎంఎల్ భూసేకరణ అధికారి కార్యాలయం వద్ద నిర్దిష్ట గడువులోగా తమ అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని, వివరాలు పొందవచ్చని ఆయన చెప్పారు. భూసేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ భూసేకరణ కార్యక్రమం 8 నెలల్లో పూర్తి కావచ్చని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.